శ్రీనివాసరెడ్డి గారు, సుదీర్ఘకాలం పాటు దాదాపు 12-13 సంవత్సరాలు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ తోటి కొనసాగి కీలకమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఏమి నచ్చక మీరు బయటకు వచ్చారు? అదే సందర్భంలో ఏమి నచ్చక మీ 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కోల్పోయింది? మొదలు మేము టీఆర్ఎస్ పార్టీగా మీరు అన్నట్టుగా 2001 నేను పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీ పుట్టుకతో నేనున్నాను పార్టీలో. వ్యవస్థాపక సభ్యులు, వ్యవస్థాపక సభ్యుడిని. మొదటి 2 సంవత్సరాలు ఆ పార్టీ అధ్యక్షుడు వేరే వారు కొనసాగారు. తర్వాత నేను మండల పార్టీ అధ్యక్షునిగా దాదాపు 2013 వరకు తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు నేను పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిరోజు 1000 నుంచి 2000 మంది జనాన్ని తెలంగాణ ఉద్యమం పట్ల రోడ్డు మీదకి తరలించి ఎక్కించడం, అదంతా వ్యవస్థని ఆ ఉద్యమం వైపు తీసుకురావడం జరిగింది. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. అప్పుడు ఏం చెప్పినాం సార్, ప్రతి రోగానికి తెలంగాణకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒకటే గోలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వటం. అంటే అన్ని సర్వరోగ నివారణ తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది. కరెక్ట్. వాస్తవానికి అది నమ్మాం. నేను అంతకుముందు కొంత కమ్యూనిజం భావజాలంతో ఉండుంటి పీడిఎస్ వయసులో. అక్కడ కూడా తెలంగాణ సాయుధ పోరాటం అదంతా కొంత అవగాహన ఉండేది. ఉద్యమంతో కనెక్ట్ అయి ఉన్నారు మీరు? కనెక్ట్ అయి ఉన్నాను. దాన్ని చూసుకొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెస్తానంటున్నాడు, మరి ఈయన బాగా మాట్లాడుతున్నాడు, బాగా చెప్తాడు అని చెప్పేసి ఆయనని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత నియంతృత్వ పాలన చేస్తాడని కలలో కూడా ఊహించలేము. ఇందాక భరత్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళు రెండు ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రస్తుతం 2 ఎమ్మెల్యేలు గెలుచుడే కష్టం అనుకోలేము. అవి ఎట్లా గెలిచారు అని. ఆ బాల్కొండలో ఓటుకు 2000 రూపాయలు సునీల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఆయన మీద ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన ఓటుకు 2000 రూపాయలు, ఒక రోజు ముందు 2000 రూపాయలు ఇచ్చారు. తెల్లారి ఓటింగ్ పోయేటప్పుడు 1000 రూపాయలు ఆటోలో ఎక్కే వరకు 1000 రూపాయలు ఇచ్చారు. 1,70,000 మందికి వీళ్ళు డబ్బులు పంచారు, 2000 నుంచి 3000 వరకు. వీళ్లకు ఒక ఎగ్జాంపుల్, ఒక గెలిచిన బాల్కొండని ఉదాహరణ, టిఆర్ఎస్ పార్టీ గెలిచిన బాల్కొండని ఉదాహరణగా చెప్తున్నాను సార్. 1,70,000 మందికి వీళ్ళు డబ్బులు పంచారు, 2000 నుంచి 3000. 1,00,000 ఓటర్లు రిజెక్ట్ చేశారు వీళ్ళని. 70,000 ఓటర్లు వాళ్ళు కూడా కొంచెం ఇష్టం లేకున్నా, అరే 2000 మన తెలంగాణ ప్రజలు కొంచెం బాగా అమాయకుల అందామా లేకుంటే ఎలా అందామో నాకు అర్థం కావట్లేదు, కొంచెం సానుభూతి ఎక్కువ చూపెడతారు. అరే 2000 ఇచ్చారు కదా, పాపం 3000 ఇచ్చారు కదా, మన ఇంట్లో 12,000 వచ్చినాయి, నలుగురుంటే 12,000 వచ్చినాయి, అటో 2 వేద్దాం ఇటో 2 వేద్దాం అంటే. నిన్నటి వరకు టిఆర్ఎస్ ను ఓడించాలని ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ పైసలకు కొంత ఒక 4,000 మెజార్టీతోనే ఇక్కడ మాజీ మంత్రి చాలా మెజారిటీ బాగా తగ్గింది, 4,000కి పరిమితమైంది. అక్కడ క్లియర్ గా మీరు చెప్తున్నటువంటి లెక్క కూడా కనిపిస్తోంది.